రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. మోదీ రాజకీయ జీవితాన్ని అంతం చేయాలని తనకు లేదన్నారు ట్రంప్. అయితే ట్రంప్ బెదిరింపులకు మోదీ భయపడుతున్నారని, చాలా బలహీన ప్రధాని అంటూ ఎద్దేవా చేసింది కాంగ్రెస్ పార్టీ. రష్యా మాత్రం భారత్తో తమ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. ఇందులో ఏది నిజం? ట్రంప్కు తెంపరితనం పెరిగిందా? రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారని ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావడం అవసరమని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలు యుద్ధంలో రష్యాకు పరోక్షంగా సాయం చేస్తున్నట్లేనన్నారు ట్రంప్. 4 ఏళ్లుగా యుద్ధం జరుగుతోందని, ఇకపై ముగింపు పలకాలన్నారు ట్రంప్. రష్యా పెద్ద మొత్తంలో ముడి చమురు, గ్యాస్ను ఎగుమతి చేస్తోంది. భారత్, చైనా, టర్కీ ఈ చమురును కొనుగోలు చేస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొంటోందన్న నెపంతో భారత్ దిగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించారు. రష్యన్ చమురు వివాదం ట్రంప్, మోదీల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. గత వారం తాను ట్రంప్తో మాట్లాడానని, వాణిజ్య చర్చలలో సాధించిన మంచి పురోగతిని తామిద్దరం సమీక్షించామని మోదీ చెప్పారు. దేశంలో వినియోగదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. స్థిరమైన ఇంధన ధరలు, సురక్షిత సరఫరాలే భారత ఇంధన విధానమని తేల్చి చెప్పింది. భారత్కు ఉన్న ఇంధన సంబంధాలు ఆ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయని రష్యా రాయబారి సైతం చెప్పారు. This is our bilateral track. It is developing independently for the benefit of our economies and our nations, and I think it is we have achieved good results and very bright prospects are ahead of us. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ను చూసి ప్రధాని మోదీ భయపడ్డారని రాహుల్ మండిపడ్డాడు. రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయొద్దని చెప్పేందుకు ట్రంప్ ఎవరని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలను మోదీ ఎందుకు ఖండించడం లేదన్నారు. कि ऑपरेशन सिंदूर को रुकवाया गया, यानी कि ऑपरेशन सिंदूर रोका गया है। पहली घोषणा अमेरिकी सरकार करती है, विदेश मंत्री करते हैं, राष्ट्रपति करते हैं। उसके बाद 51 बारी 50 पार चुक अर्धशतक पार हो चुका है। घोषणा हुई है राष्ट्रपति ट्रंप द्वारा, जो दावे किए हैं ऑपरेशन सिंदूर रोकने का, उस पर प्रधानमंत्री की कोई टिप्पणी नहीं। जो कल राष्ट्रपति ट्रंप ने कहा है, खुलासा किया है कि भारत सरकार मंजूर है कि रूस से तेल नहीं खरीदेगी, ये भारत सरकार का निर्णय है। प्रधानमंत्री को घोषणा करना चाहिए अगर ये निर्णय लिया गया है। राष्ट्रपति ट्रंप वॉशिंगटन में बैठकर ये घोषणा कर रहे हैं। ये 56 इंच की छाती कहां गई? అంతర్జాతీయ వాణిజ్య అనలిటిక్స్ సంస్థ కెప్లర్ విడుదల చేసిన నివేదికల ప్రకారం సెప్టెంబర్లో 34% ముడి చమురును మాస్కోనే భారత్కు సరఫరా చేసింది. గత నెలలో మాస్కో నుంచి భారత్ సగటున రోజుకు 45 లక్షల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. అయితే అంతకు ముందు నెలతో పోలిస్తే ఈ కొనుగోళ్లలో 10% వాటా తగ్గినట్లు నివేదికలు తెలిపాయి. ఆగస్టుతో పోలిస్తే ఇది 70,000 బ్యారెళ్లు అధికం. అయితే గతేడాది సెప్టెంబర్తో చూస్తే పెద్దగా మార్పు లేదు. ఇందులో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లతో భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా అగ్రస్థానాన్ని కొనసాగించింది. కానీ మోడీ మాత్రం నోడట్లా. ఇలా పదే పదే జరుగుతుంది. మోడీ మాట్లాడాడు అనే ధైర్యం బహుశా ట్రంప్కి వచ్చేసింది. మోడీ కాదనలేడు. మోడీ నేను మాట్లాడితే దానికి జవాబు చెప్పలేడు, సైలెంట్గానే ఉండిపోతాడు, కారణాలు ఏదైనా అనేది భరోసా అయితే ట్రంప్కి వచ్చింది. అందుకనే గతంలో నుంచి పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నేనే ఆపానన్న రోజు నుంచి అదే మాటని పదే పదే అనేకసార్లు రిపీట్ చేసిన, అలాగే ఇతరత్ర అనేక క్లెయిమ్స్ చేసుకుంటూ వస్తున్నాడు ట్రంప్. మోడీ ఇలా అన్నారు, మోడీ అలా చేస్తారు, నేను ఇలా చేశాను, భారతదేశం నా మాట వింటుంది, ఇలా చెప్పుకుంటూ ఉంటున్నారు. అన్ని దేనికి హార్సెస్ మౌత్ ట్రంప్ మాట్లాడుతూ పోతున్నాడు. దానిలో భాగమా ఇదనేది ఒక ప్రశ్న. రష్యా నుంచి ఆయిల్ కొనము అని మోడీ చెప్పారనేది కూడా ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని ట్రంప్ మాట్లాడుతున్న మాట అనేది ఇదో ప్రశ్న. ట్రంప్ మోడీని బెదిరిస్తున్నా అంటే డైరెక్ట్గా బెదిరించకపోవచ్చు, కానీ మోడీ అనని మాట కనుక బహుశా ట్రంప్ ఈరోజు మాట్లాడుతూ ఉంటుంటే పరోక్షంగా మోడీని బలహీనుడిగానే ఆయన చూస్తున్నాడు. గత కొన్నేళ్లుగా రష్యానే భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. ఇటీవలి ట్రంప్ బెదిరింపులకు పాల్పడినప్పటికీ జూలైలో $3.6 బిలియన్ లేదా 31,775 కోట్ల రూపాయల విలువైన చమురు మనకు విక్రయించింది.
మనం మొత్తం దిగుమతుల్లో రష్యా వాటానే 34% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ ఉన్నాయి. రష్యా నుంచి కొనుగోళ్లు ఆపలేదు. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితుల నేపథ్యంలో మనల్ని రష్యా చమురు ఆదుకుంది. తక్కువ ధరకే ముడి చమురు వస్తుండటంతో భారత ఆయిల్ కంపెనీలు మంచి లాభాల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తే పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో లీటరుకు 5 నుంచి 6 రూపాయలు పెరగవచ్చు. లేకపోతే ఆ మేరకు చమురు కంపెనీలు సబ్సిడీలను భరించాల్సి ఉంటుంది. అందుకే ధర ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తామని చెప్తోంది ఇండియా.